నేనెవరిని? నాలోని సంస్కారాల వల్ల తిరిగే ఒక బొమ్మను మాత్రమే. అప్పుడు ఒక మాస్టర్ వచ్చి నాకు ప్రాణశక్తి ఇచ్చి నన్ను సజీవం చేస్తారు. అప్పుడు యాంత్రికంగా ఉన్న నేను సజీవమైన నేనుగా అవుతాను. అప్పుడే నాలో అహంకారం కట్టలు తెంచుకోవటం ప్రారంభిస్తుంది. నిద్రపోతున్న నేను మేల్కున్న నేనుగా మారటం వల్ల వచ్చిన పరిణామం అది. ఇక్కడ మనం దాన్ని మాస్టర్కు సమర్పించగలిగితే చాలు. మనం ఆయన పర్యవేక్షణలోకి వెళ్ళిపోతాం. ఎలాగైతే బిడ్డ జన్మించిన వెంటనే తల్లి ఆ బిడ్డ బాధ్యత తీసుకుంటుందో, అలాగే మాస్టర్ మిషన్లో చేరిన వారి బాధ్యత తీసుకుంటారు. ఒకవేళ మాస్టర్ మొదటి సిట్టింగ్ ఇచ్చిన తరువాత మనల్ని మనం ఆయనకు సమర్పించుకోలేకపోతే, ఆ పని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మాస్టర్ నీవు నా బిడ్డవు అని మన పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ఆ తరువాత మనం చేయాల్సింది ఏమీ ఉండదు.